హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వ్లాగ్ స్పెషల్ వచ్చేసి వీఆర్ ట్రావెలింగ్ టు ఇండియా. సో ఈరోజు 17th ఆఫ్ ఏప్రిల్ థర్స్డే. రేపటి నుంచి ఈస్టర్ హాలిడే స్టార్ట్ అవుతున్నాయి మాకు. సో మేము నెక్స్ట్ 3 వీక్స్ ఇండియాలో ఉంటాము, విచ్ ఇస్ అ నైస్ ప్లాన్. సో ఇండియాలో కూడా చాలా థింగ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇవాళ ఐమ్ వర్కింగ్. ఆ థింగ్స్ అన్నీ ర్యాప్ చేసేసుకొని, అన్ని ఈమెయిల్స్ పెట్టేసుకొని, అన్ని థింగ్స్ రెడీగా పెట్టుకొని జస్ట్ ఆన్లైన్ ఉన్నా. ఎందుకంటే ఐ డెంట్ ప్యాక్ మై ట్రావెల్ బ్యాగ్ యెట్. ఎందుకంటే నా కంప్లీట్ లగేజ్, క్యాబిన్ ఇంకా చెక్ ఇన్ లగేజ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. బట్ పర్సనల్ లగేజ్ కూడా క్యారీ చేయవచ్చు ఇక్కడ నుంచి. బట్ ఇండియా నుంచి అది అలౌ చేయరు. అది అప్పుడు మేనేజ్ చేద్దాంలే. కానీ ఇప్పుడైతే పర్సనల్ బ్యాగేజ్లో నా ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్, కెమెరా, ఇంకా సమ్ మేకప్ స్టఫ్. అంటే పర్సనల్ బ్యాగేజ్ అయితే యూజువల్గా ఇక్కడ చేయరు. సో నా మేకప్ ఇంకా టాయిలెటరీస్ అన్నీ అందులోనే ప్యాక్ చేసేసుకుందాం అనుకున్నా. ఇది కాకుండా లాస్ట్ మినిట్ థింగ్స్ కూడా ఉన్నాయి. మెడిసిన్స్, కాఫీ పౌడర్, అట్లా కొన్ని లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఆల్మోస్ట్ అవి కూడా రెడీ చేసుకోవాలి. అండ్ నా మేకప్ బ్రషెస్ నేను నిన్ననే వాష్ చేద్దాం అనుకున్నా, బట్ నేను సమ్ రీజన్ నేను మర్చిపోయా. సో ఇప్పుడు టాస్క్ వచ్చేసి అవి వాష్ చేసుకోవడము. టైం ఇంకా 11 అవుతుంది. సో మేము ఎయిర్పోర్ట్కి 4 PM కల్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాము. సో 4 PMకి స్టార్ట్ అయితే 7:30కి మా ఫ్లైట్ ఉంది. బోర్డింగ్ వచ్చేసి 6:30. సో యా, వీ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైం. అసలు లగేజే సరిపోవట్లేదు. అసలు ఏం తీయొద్దు కూడా అర్థం కావట్లేదు. ఐ కాంట్ రిమూవ్ ఎనీథింగ్. ఇంకా పర్సనల్ బ్యాగేజ్ అయితే యూజువల్గా వెయిట్ చేయరు. సో నేను అన్ని థింగ్స్ టోట్ బ్యాగ్లో పెట్టుకోవాలా లేకపోతే బ్యాక్ ప్యాక్లో పెట్టుకోవాలా అన్నది ఇంకా డిసైడ్ కావాలి. సో ఐ డోంట్ నో. ఇవన్నీ అట్లీస్ట్ 3-4 కిలోస్ ఉన్నాయి. ఇదంతా టాయిలెటరీస్, ఇదంతా మేకప్, ఇంకా ఇది గోల్డ్. సో యా, ఇది కౌంట్ చేయకపోయినా కానీ ఈ రెండు మాత్రం అట్లీస్ట్ ఈ బ్యాగ్లో పడతాయి అర్థం కావట్లేదు. దీని తర్వాత ఐ షిఫ్ట్ టు మై క్యాబిన్. చెక్కింగ్ అంతా అయిపోయి వెయిట్ అంతా చెక్ చేసుకున్నాక ఐ షిఫ్ట్ దిస్ టు క్యాబిన్. సో చూడాలి ఏ బ్యాగ్ అయితే కన్వీనియంట్ నాకు. యా, ఐ ట్రై టు ఫిగర్ అవుట్. అండ్ లంచ్ కూడా చేయలేదు. సో యా, లెట్స్ క్విక్లీ ఫినిష్ ఆఫ్ దిస్. ఇవాళ ఫుల్ రష్ ఉంటుంది కాబట్టి ఇంకా మేము నిన్న నైటే వెజ్ బిర్యానీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. సో ఇవాళ లంచ్కి కూడా వచ్చేస్తుంది. అని ఇంకా నేను నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామికి కిరీటం, ఇంకా శంకు చక్రాలు, ఇంకా అమ్మవార్లకి కిరీటాలు, ఇవన్నీ చేయిద్దామని ఎప్పటి నుంచో అనుకుంటుండే. సో వీటి కోసం నేను ప్రింట్స్ తీసుకున్నా. నా దగ్గర పాలిమర్ క్లే ఉంటుంది. సో ప్రింట్స్ తీసుకొని నేను ఆ క్లే ఇప్పుడు కొంచెం హార్డ్ చేస్తున్నా బై బేకింగ్ ఇట్. సో యా, ఇది కూడా పర్ఫెక్ట్గా అయిపోయింది అనుకో. ఇది కూడా ప్యాక్ చేసుకోవాలి. నాకు లాస్ట్ మినిట్ గుర్తొచ్చింది. ఐ క్విక్లీ హ్యావ్ అ లంచ్. నాకు మీటింగ్ ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద మీటింగ్స్ అన్నీ నేనే ఫినిష్ చేసుకున్నా. అసలు ఈ మీటింగ్ కూడా ఆఫ్టర్నూన్ కంటే ముందే అయిపోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ దిస్ గోట్ పోస్ట్పోన్ అండ్ ఇట్స్ మచ్ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నా బికాజ్ ఐల్ బీ అవే ఫర్ నెక్స్ట్ 3 వీక్స్. సో యా, ఫినిష్ ది రెస్ట్ ఆఫ్ ద ప్యాకింగ్. మెయిన్గా పర్సనల్ బ్యాగేజే ఇదే పోస్ట్పోన్ చేస్తున్నాను నేను. సో యా, విల్ క్విక్లీ హ్యావ్ అ లంచ్ అండ్ దెన్ ప్యాక్ అవర్ పర్సనల్ బ్యాగేజ్. నేను ఇంత కనిపించినంత ప్రశాంతంగా లేను ఫస్ట్ థింగ్. టైం ఆల్మోస్ట్ 1 PM అవుతుంది. దేవుడు ఆర్నమెంట్స్ ప్రింట్ తీసుకున్నా కదా, సో అది బేక్ అవుతుంది. అది అయ్యేలోపు ఫాస్ట్గా లంచ్ చేసుకొని కొంచెం అందరికీ మా ఆఫీస్ వాళ్ళకి ఇవ్వాలనే గుర్తొస్తున్నాను నేను. నా స్కార్ఫ్ వాష్ చేసే లేదు, ఇప్పుడే వాష్ చేసుకుంటున్నా. ఇంక ఇవాళ చాలా సన్ కూడా ఉంది. కొన్ని వాషింగ్ మెషిన్లో కొన్ని నా క్లోత్స్ ఉంటే అది కూడా డ్రై చేస్తున్నా. సన్ ఉంది కాబట్టి డ్రై అవ్వకపోతే లోపల డ్రై నాకు పెట్టి డ్రై చేసేస్తా. మేము వచ్చినాక తీసుకుంటాం, ఇంకేం ఆప్షన్ లేదు నాకు. ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇందులో పెడదాం కొంచెం స్పేస్. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, ఇంక ఇమీడియట్గా ఫ్రెష్ అయిపోదాము. దినేష్, ఎక్కడ తేజ?
ఇంట్లోనే So this is my airport fit. I just wanted to keep it comfortable and casual. సో అది అట్లా హౌ ఐ గాట్ రెడీ. అండ్ నేను చెప్పినట్టు శంకు చక్రాల ప్రింట్స్ తీసేసుకున్నా, బేక్ అయిపోయినాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకా బ్లెస్సింగ్స్ ఇంపార్టెంట్. ఇంత పెద్ద ట్రావెల్ కాబట్టి ఆబ్వియస్గా మంచి బ్లెస్సింగ్ తీసేసుకొని మేము ఊబర్ బుక్ చేసుకున్నాము. అంటే మళ్ళీ ఇంకా కార్ పార్క్ చేసి అంత ఇబ్బంది కదా, ఊబర్ బుక్ చేసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్ వస్తున్నాడు, మా లగేజ్ ఏమన్నా ఎక్స్ట్రా క్యారీ చేస్తున్నామంటే మళ్ళీ తీసి పాడేయాల్సి వస్తుంది కదా, సో తను వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇంకా ఒకవేళ ఎక్సెస్ ఉంటే తను తీసుకొని వెళ్ళిపోతాడు. అండ్ ఆల్మోస్ట్ దేర్ ది ఎయిర్పోర్ట్. ఈ ఫీలింగ్స్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ చూడగానే. ఇంకా ఇండియా ఎప్పుడు వెళ్తున్నాం ఇంకా ఫైనలీ ఆ డే వచ్చినాక ఆబ్వియస్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ దేర్ ది ఎయిర్పోర్ట్. సో ఈ ట్రాలీలో కనిపించేదే మా ఇద్దరి కంప్లీట్ లగేజ్, మేము ఇండియాకి తీసుకెళ్ళే లగేజ్. అండ్ ఇంక ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ బోర్డులో నేను ఈ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలి అని చూస్తున్నాను. సో కౌంటర్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు ఇంకొక చిన్న టాస్క్ ఉంది. సో నా దగ్గర ఉన్న గోల్డ్ జ్యువెలరీ ఇక్కడ చాలా అకేషన్స్ ఉంటాయేమో అని చెప్పి నేను పెళ్ళైన తర్వాత తెచ్చుకున్నా. బట్ ఇక్కడికన్నా ఇండియాలో ఉంటేనే సేఫ్, ఎందుకంటే ఇక్కడ చాలా థెఫ్ట్ అట్లాంటి కేసెస్ ఉంటున్నాము. సో మళ్ళీ ఇండియాలోనే పెట్టేద్దామని చెప్పేసి నేను ఒక పెద్ద బ్యాగ్లో మాత్రం గోల్డ్ క్యారీ చేస్తుండే. సో ఎక్స్ట్రా ర్యాప్ ఎప్పించేస్తే ఇంకా ఓపెన్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉండవు కదా, అంటే ఊకే మిస్ప్లేస్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉండవు కదా. సో అందుకని ఇంకా ఎక్స్ట్రా ర్యాప్ ఇప్పిస్తున్నాము. ఈ ర్యాప్ కాస్ట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ $20 అనుకుంటా. సో ఈ ర్యాప్ ఇప్పించి ఇంకా ఫ్రజైల్ అని అక్కడ చెప్తే కొంచెం కేర్ఫుల్గా ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు. సో మీరు కూడా ఇలాంటి ర్యాప్ ఎయిర్పోర్ట్లో ఇప్పించేసుకొని చెక్ ఇన్ దగ్గర ఫ్రజైల్ ట్రాన్స్పోర్టేషన్ రిక్వెస్ట్ చేశారనుకో, వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేస్తారు. అంటే ఇంకా చాలా సేఫ్ ఉంటుందని చెప్పలేము, కానీ వేరే బ్యాగేజ్ కంటే మాత్రం ఇది డెఫినెట్గా కొంచెం బెటర్గానే హ్యాండిల్ చేస్తారు. ఇంతకుముందు చెప్పా కదా, మా ఫ్రెండ్ ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు అంటే మాకు ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంటే తీసుకెళ్ళడానికి అట్లా హెల్ప్ చేయడానికని. సో చెక్ ఇన్లో మాకు అంత డిస్టర్బెన్స్ ఏం చేయలేదు, స్టాఫ్ చాలా కైండ్ ఉన్నారు. సో ఇంకా మేము ఎక్స్ట్రా బ్యాగేజ్ పర్సనల్ వెయిట్ లాగా క్యారీ చేసినా కానీ వాళ్ళు మమ్మల్ని ఏం అనలేదు. ఇంక ఇండియా వెళ్తున్నామంటే డ్యూటీ ఫ్రీ వెళ్ళాల్సిందే కదా. సో ముందే బాటిల్స్ కొనుక్కొని బ్యాగ్లో పెట్టుకుంటే మనకి ఇంకా లగేజ్ వెయిట్ కూడా తగ్గిపోతుంది కదా, అసలే లిమిటెడ్ వెయిట్ ఉంది కాబట్టి. సో ఇంకా మేము బాటిల్స్ మాత్రం డ్యూటీ ఫ్రీలోనే వచ్చి షాప్ చేద్దామని ముందే డిసైడ్ అయ్యాము. యూజువల్గా కూడా ఇక్కడే చేస్తాము. సో ఇంకా ఇది బెస్ట్ డీల్, బయట కన్నా మనకి ఇక్కడే చాలా బెటర్ డీల్స్ ఉంటాయి. సో ఇంకా పర్ హెడ్ 2 బాటిల్స్ దాకా అలా చేస్తారు. సో ఇంకా మేము ఇద్దరము 2 బాటిల్స్ 4 బాటిల్స్ తీసుకొని వెళ్ళాము. అపార్ట్ ఫ్రమ్ ఆల్కహాల్ ఇంకా మనకి డ్యూటీ ఫ్రీలో వచ్చేసి పర్ఫ్యూమ్స్ కానీ కాస్మెటిక్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఇట్లాంటి అన్ని లగ్జూరియస్ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో బేసిక్గా మనం బయట కొంటే ఏంటంటే 10% ట్యాక్స్ పే చేస్తాము. బట్ డ్యూటీ ఫ్రీలో కొంటే ఇట్లాంటి ఇక్కడ దొరికే అన్ని బ్రాండ్స్కి మనం ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తీసుకోవచ్చు. అంటే 10% మనం పే చేయము, అంటే మనకి బెటర్ ప్రైస్లో వస్తాయి. సో యూజువల్గా మనం ఏమైనా కొనుక్కోవాల్సిన ఐటమ్స్ ఏమైనా ఉన్నా మనం ట్రావెల్ చేసేటప్పుడు బెటర్ ట్రావెల్ టైంలో అవి ఏం కొనుక్కోకుండా డ్యూటీ ఫ్రీలో షాప్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ సేవ్ సమ్ అమౌంట్. ఇంకా అక్కడి నుంచి మాకు కావాల్సినవి తీసేసుకొని దెన్ వీ హెడెడ్ టు గేట్. ఇక్కడ గేట్ దగ్గరికి వెళ్ళిపోయేసరికి అంత క్రౌడ్ ఏమి అనిపించలే, ఎందుకంటే యూజువల్గా చాలా పెద్ద పెద్ద క్యూస్ ఉంటాయి. బట్ మేము టైంకి వచ్చాము, వాట్ ఎవర్ అన్ని టైంకి అయిపోయినాయి. ఇంకా దెన్ ఫైనల్లీ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఎయిర్ ఇండియా క్రాష్ ఇప్పుడు చూస్తుంటే చాలా వియర్డ్ ఫీలింగ్ వస్తుంది. కానీ మేము స్పెషల్గా ఈ లెగ్ రూమ్ ఉన్నది సీట్సే బుక్ చేసుకున్నాం, ఎందుకంటే ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది కాబట్టి. యూజువల్గా ఈ ఎయిర్ ఇండియా మాత్రం నేనైతే నార్మల్గా కూడా సజెస్ట్ చేయను. నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఎయిర్ ఇండియాలో. అసలు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ పనిచేయదు, లైట్ పనిచేయదు, ఏసీ పనిచేయదు, ఏం పనిచేయదు మాకైతే. బట్ ఇంకా ఆప్షన్ లేక మేము ఇదే ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. సో ఈ ఎయిర్ ఇండియా ఎక్స్పీరియన్స్ నాకు ఫస్ట్ టైం కాదు. సో లాస్ట్ ఇయర్ జూన్ జూలై టైంలో నేను మా నాన్నకి హెల్త్ బాగాలేకపోతే ఎమర్జెన్సీగా ఇండియా ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అప్పుడు నాకు ఓన్లీ ఆప్షన్ ఎయిర్ ఇండియా ఉండే. యూజువల్గా మాకేంటంటే ఇండియా టు ఆస్ట్రేలియా ఈదర్ హాంకాంగ్ అన్నా, మలేషియా అన్నా, సింగపూర్ అన్నా ఒక హాల్ట్ ఉండి అక్కడి నుంచి డైరెక్ట్ మెల్బర్న్ వచ్చేస్తాం అనమాట. సో యూజువల్గా మన ఇండియా నుంచి ఫస్ట్ హాల్ట్కి అంటే మలేషియా, సింగపూర్కి 4 hours ట్రావెల్ చేసి మళ్ళీ అక్కడ కొంచెం లేఓవర్ ఉండి తర్వాత ఇంకొక 8 hours జర్నీ ఉంటుంది. అది ఒకవేళ ఎయిర్ ఇండియాలో వెళ్తే ఏమవుతుందంటే డైరెక్ట్ మెల్బర్న్ టు న్యూ ఢిల్లీ 12 hours ఫ్లైట్ జర్నీ ఉంటుంది. ఎట్ట స్ట్రెచ్ 12 hours కూర్చొని దాని తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయాల్సి వస్తుంది.
సో మాకు హైదరాబాద్ వెళ్ళడానికి కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీలో ఉంది. సో ఇక్కడ మేము మళ్ళీ బ్యాగేజ్ పిక్ చేసుకొని మళ్ళీ డ్రాప్ చేసి మళ్ళీ ఇక్కడ ఫ్లైట్కి చెక్ ఇన్ అవుతున్నాము. ఢిల్లీ ఎయిర్పోర్ట్ అంత ప్లెజెంట్ వెల్కమ్ ఇవ్వలేమా. రెవల్యూషనా? సూర్య నమస్కారం. సో ఇంకా మేము ఢిల్లీలో ఇమిగ్రేషన్ చెక్ కోసం వెళ్తున్నాము. బేసిక్‌గా మనం ఒక కంట్రీ బార్డర్ క్రాస్ చేయగానే ఏ కంట్రీలో అయితే ల్యాండ్ అవుతామో అక్కడ మనకి ఇమిగ్రేషన్ చెక్ అవుతది. అంటే బేసిక్‌గా మన పాస్‌పోర్ట్, వీసా, మన ట్రావెల్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేస్తారు. సో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడన్నా మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు వన్ థింగ్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్ ఏంటి అంటే, మేక్ ష్యూర్ మీ పాస్‌పోర్ట్ ఈస్ లైక్ వాలిడ్ ఫర్ మోర్ దాన్ 6 మంత్స్. సో మీ ట్రావెల్ డేట్ కన్నా అబౌవ్ 6 మంత్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు రిటర్న్ ట్రావెల్ జూలై ఎండింగ్‌లో చేస్తున్నారనుకో, జూన్ నుంచి జూలై దాకా మీరు ట్రావెల్ చేస్తున్నారనుకో, సో మీ పాస్‌పోర్ట్ జూలై ఎండింగ్ నుంచి అట్‌లీస్ట్ 6 మంత్స్ ఉంటే గానీ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ కొంచెం సేఫ్‌గా, హ్యాపీగా ట్రావెల్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇమిగ్రేషన్‌లో ఆపేస్తారు. లేకపోతే మన కంట్రీలో అన్నా ఆపేస్తారు, లేకపోతే మీరు ట్రావెల్ చేసే నెక్స్ట్ కంట్రీలో అన్నా అని ఆపేస్తారు. సో యాహ్! దట్ థింగ్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్. యూజువల్‌గా మనం నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేసేటప్పుడు ఏమవుతదంటే, మన మెయిన్ లగేజ్ ఉంటది గదా! చెక్ ఇన్ లగేజ్ అది మళ్ళీ మనం ట్రాన్స్‌ఫర్ చేసేసి, అప్పుడు సెక్యూరిటీ చెక్ ఇన్ పాస్ అయ్యి, మన క్యాబిన్ లగేజ్‌తో పాటు మనం ఫ్లైట్ ఎక్కుతాం. సో, మేము మెయిన్ లగేజ్ డ్రాప్ చేసి, సెక్యూరిటీ చెక్ ఇన్‌కెళ్ళేటప్పుడు వాళ్ళేమన్నారంటే, మాతో ఉన్న డ్యూటీ ఫ్రీ. సో, యూజువల్‌గా మనం డ్యూటీ ఫ్రీలో కొన్నామంటే, అది మనతో పాటు ఫ్లైట్‌లో క్యారీ చేయొచ్చు. మనం మళ్ళీ ఏ బ్యాగేజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. అక్కడ సెక్యూరిటీ మాత్రం మమ్మల్ని ఆపేసి ఢిల్లీలో, లేదు ఇది మీ చెక్ ఇన్ బ్యాగేజ్‌లో ఎయ్యాలి అంటే, అప్పటికి మాకు టైం అయిపోతుంది. మేము తొందరగా గేట్ దగ్గరికెళ్ళాలి. బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 30 మినిట్స్ అంతే బఫర్ ఉంది. ఇంకా మేము ఎంత చెప్పినా వాళ్ళు ఇనకుండా, లేదు లేదు కంపల్సరీ మీరు పంపించేసేయాలి అంటే, ఇంకా మళ్ళీ మా హస్బెండ్ తీసుకొనెళ్ళి అంతా ఆహ్, లిక్కర్ అదంతా గూడా ఉన్న బ్యాగేజ్‌లో అడ్జస్ట్ జేయడం అంత ఈజీ గాదు. సో, మా హస్బెండ్ మళ్ళీ చెక్ ఇన్ బ్యాగేజ్ ఎక్కడైతే డ్రాప్ చేసామో ఆ పాయింట్ దగ్గరికెళ్ళి డ్యూటీ ఫ్రీ మేమేమైతే పర్చేస్ చేసామో అవన్నీ అక్కడ డ్రాప్ జేసి, ఆ లగేజ్‌లో ఫిట్ జేసి, మళ్ళీ బ్యాకొచ్చి మేము ఈ ఫ్లైట్ క్యాచ్ చేసామనమాట. సో, దట్స్ అవర్ ఎయిర్ ఇండియా ట్రావెల్ ఎక్స్‌పీరియన్స్. Hyderabad. Landed in Hyderabad. Finally in India. After ages. 2-3 monthsకి బ్యాక్ వచ్చినా అని ఏజెస్ అయినట్టే అనిపిస్తుంది నాకు. లాస్ట్ టైమ్ ఐ హ్యావ్ బీన్ టు ఇండియా ఇన్ 2024 జూలై. సో ఆల్మోస్ట్ ఇయర్ అవుతుంది కదా. ఈ మాత్రం హోమ్ సిక్ ఉండాలి నాకు. సో యా, ఫైనల్లీ ఐ యామ్ ఇన్ ఇండియా.